హాయ్ అండి. ఇప్పుడు శాండ్విచ్ రెడీ చేస్తామండి. శాండ్విచ్కి బ్రెడ్ పైన వేసే సాస్ అండి ఇది. రెడీ అవుతుందండి. ఇందుని కొంచెం ఈ బౌల్లో తీసి పెట్టుకుంటాము. సాస్ రెడీ చేసుకున్నాక స్టఫ్ అండి, బ్రెడ్ సెంటర్లో పెట్టేకి స్టఫ్, ఆనియన్ స్టఫ్ రెడీ చేసుకుంటాం. సన్నగా స్లైస్ కొని మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటామండి. ఇందులోనే కొంచెంగా ఉప్పు, కొంచెంగా కారం, ఇలాంటి ఆనియన్ కారం ఉంటుంది కాబట్టి కొంచెంగా మీ పిల్లలకి ఇస్తారంటే కొంచెంగా కారం వేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటాము. స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుంటాము. ఇది నార్మల్ బన్ అండి, నార్మల్ బేకరీలో సిక్కే బన్ను. దీన్ని కట్ చేసుకుంటామండి. కట్ చేసుకున్నాము. ఇందులో కావాలంటే మీరు ఈ స్టఫ్ ఒక స్పూన్ పెట్టుకొని చీజ్ కావాలంటే ఒక లేయర్ పెట్టుకొని వచ్చండి. ఇప్పుడు నేను విత్ చీజు వితౌట్ చీజ్ రెండు చూపిస్తాను మీకు. నా దగ్గర శాండ్విచ్ మేకర్ ఉందండి, దాన్ని ఆన్ చేసుకుంటాము. ఆన్ చేసుకున్నాక అది కొంచెం ఉడికైనాక టేస్ట్గా అది వేడెక్కే లోపల మనము బ్రెడ్ని రెడీ చేసుకుంటామండి. స్టఫ్ పెట్టి ఫస్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్న సాస్ పూసుకోనాలండి. సాస్ పూసుకొని మనం రెడీగా చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ అండి ఇది. ఆనియన్ స్టఫ్ ఒక సైడ్ మాత్రం పెట్టుకుంటాము. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకొని దీనిపైన పూసుకుంటామండి. పూసుకొని లైట్గా ప్రెస్ చేయండి, అది అదుక్కుంటుంది. బ్రెడ్ ఎత్తుకపోయి శాండ్విచ్ మేకర్లో పెడతామండి. పెట్టి క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి 5 మినిట్స్కి అంతా శాండ్విచ్ రెడీ అవుతుందండి. అది రెడీ అయ్యే లోపల ఇంకొక బ్రెడ్ రెడీ చేసుకుంటామండి. మనము అదే బ్రెడ్కి ఇంకొక బ్రెడ్కి అదే విధంగా సాస్ పూసుకుంటామండి. ఫుల్ బాగా స్ప్రెడ్ చేసుకోండి సాసు. ఇంకొక లేయర్కి పూసుకుంటామండి. ఇప్పుడు ఆనియన్ స్టఫ్ పెట్టుకుంటాము. ఆనియన్ స్టఫ్ పెట్టుకున్నాక దీంట్లో చీజ్ యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇందులో చీజ్ యాడ్ చేసుకుంటామండి. చీజ్ పెట్టుకొని ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టుకొని ప్రెస్ చేసుకుంటామండి. ఇప్పుడు మనము బ్రెడ్ శాండ్విచ్ మేకర్లో పెట్టి శాండ్విచ్ చేసుకుంటామండి. ఒక 5 మినిట్స్ అండి, అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. కట్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, వితౌట్ చీజు ఇలా ఉంది, విత్ చీజ్ చూడండి మెల్ట్ అయ్యి ఎలా ఉందో. తినడానికి జాస్తి టేస్టీగా ఉంటుందండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, దీన్ని ఇలా కెచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.